రావణాసురుడి లంకలో అశోకవనంలోని అశోక వృక్షం కింద కూర్చున్న సమయంలో ఆంజనేయుడు ఆ లంకకి వెళ్ళాడు. అశోకవనంలో ప్రవేశించాడు. అశోకవనంలో ఉన్న వాతావరణాన్ని గురువుగారు వివరిస్తూ ఉన్నాడు. అక్కడ అశోకవనంలోని మొక్కలన్నీ తెల్లటి పువ్వులతో విరగబూసి ఉన్నాయి అని చెప్పాడు. ఆంజనేయుడికి అనుమానం వచ్చింది. ఏమిటబ్బా, నేను వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలన్నీ ఎర్రటి పువ్వులు ఉన్నాయే అని ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ అదే చెప్పాడు గురువుగారు, తెల్లటి పువ్వులు విరగబూసి ఉన్నాయి అని చెప్పంగానే వెంటనే గురువర్య ఒక చిన్న సందేహం అన్నాడు. ఏంటి చెప్పు నాయన అన్నాడు. గురువర్య, అశోకవనంలోని ఆ మొక్కలకి ఎర్రటి పువ్వులు కదా ఉండాలి, తెల్లటి పువ్వులు అంటున్నారు ఏమిటి మీరు అని అన్నాడు. లేదు నాయన, అవి అన్నీ తెల్లటి పువ్వులే అన్నాడు. లేదు గురువర్య, అది ఎర్రటి పువ్వులు అన్నాడు. కాదు, తెల్లటివే నాయన. కాసేపు వాదులు ఆడుకున్నారు ఇద్దరు. ఇంకా ఆంజనేయుడికి ఓపిక పట్టలేకపోయాడు. వెంటనే తన రూపాన్ని చూపించాడు, అసలు రూపాన్ని చూపించి, గురువర్య, వెళ్ళిన వాడిని నేను ఆంజనేయుడిని. అక్కడ నేను వెళ్ళినప్పుడు చూసింది ఆ మొక్కలన్నిటికీ ఎర్రటి పువ్వులు ఉన్నాయి అని అన్నాడు. లేదు నాయన, అవి తెల్లటి పువ్వులే అన్నాడు చిద్విలాసంగా. ఆంజనేయుడికి చాలా కోపం వచ్చింది. చాలంటే రాముడిని పిలుచుకొస్తాను, పిలుచుకురా పో అన్నాడు. వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళాడు. రామా అన్నాడు. ఏంటి హనుమా అన్నాడు. గురువు గారికి వయసు పెరిగింది కదా, మతి స్థిమితం లేదు, ఆయనకి జ్ఞాపక శక్తి నశించింది. అందుకనే అశోకవనంలో ఆ మొక్కలన్నిటికీ తెల్లటి పువ్వులు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. సాక్షాత్తు నేను వెళ్ళిన వాడిని చెప్తున్నాను కదా, అక్కడ అన్ని ఎర్రటి పువ్వులు ఉన్నాయి అని అన్నాడు. శ్రీరాముడు సిద్ధులాసంగా నవ్వి, లేదు హనుమ, అవన్నీ తెల్లటి పువ్వులే, గురువుగారు సరిగ్గానే చెప్పారు అని. నువ్వు కూడా ఆయన మాటనే ఒత్తాసు పలుకుతున్నావు, ఇదేమిటి రామా, రా అసలు ఆయనతో మాట్లాడదామని బలవంతంగా తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గురువు గారు చెప్పిన వర్షాన్ని ఆంజనేయుడు చెప్పిన వర్షాన్ని కూడా విన్నాడు రాముడు. విన్న తర్వాత హనుమ, గురువుగారు చెప్పినట్లుగా అశోకవనంలోని ఆ మొక్కలకి ఉన్నవి తెల్లటి పువ్వులే అన్నారు. అదేమిటి రామ, మీరు అలాగే చెప్తున్నారు, నేను కళ్ళారా చూసిన వాడిని నేను చెప్తున్నాను కదా అని అన్నాడు ఆంజనేయుడు. అప్పుడు రాముడు అన్నాడు, హనుమ, నువ్వు అశోకవనంలోకి ప్రవేశించగానే అశోక వృక్షం కింద ఉన్న సీతను చూడంగానే ఆమె ఆ స్థితికి కారణమైన రావణాసురుడి మీద నీకు చాలా కోపం వచ్చింది. కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో నువ్వు ఆ పరిసరాలను చూసావు. ఆ తెల్లటి పువ్వులన్నీ నీ కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో చూడడం వల్ల ఎర్రగా కనిపించింది. అంచేత నువ్వు చెప్పింది తప్పు, గురువుగారు చెప్పింది రైటు, ఆయన చెప్పింది తెల్లటి పువ్వులు, అవి సరైనవే అని.